హాయ్ ఫ్రెండ్స్, మనలో చాలామంది యూఎస్బీ అనేది యూస్ చేస్తూ ఉంటాం. తెల్లారు లేసినప్పటి నుంచి మనం ఛార్జింగ్ కావచ్చు, కంప్యూటర్ కనెక్షన్ కావచ్చు, లేకపోతే మనం డేటా కనెక్షన్ కావచ్చు, దేనికైనా సరే యూఎస్బీ అనేది మనం యూస్ చేస్తూ ఉంటాం. సో ఈ యూఎస్బీ గురించి మనకి ఎంతవరకు తెలుసు, యూఎస్బీలో స్పీడ్స్ ఎన్ని ఉన్నాయి, యూఎస్బీలో టైప్స్ ఎన్ని ఉన్నాయి, అలాగే యూఎస్బీ జనరేషన్స్ ఏంటి అనే దాని గురించి చాలామందికి తెలియదు. సో ఈ వీడియోలో నేను దాని గురించి చెప్పబోతున్నాను. హాయ్ వ్యూవర్స్, నా పేరు నాని ప్రభాకర్, మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. సో ముందుగా మనం యూఎస్బీ గురించి మాట్లాడుకుంటే యూఎస్బీ అంటే ఏంటనేది తెలుసుకుందాం. సో యూఎస్బీ అంటే యూనివర్సల్ సీరియల్ బస్, షార్ట్ ఫామ్లో అందరం యూఎస్బీ అని పిలుస్తుంటాం. సో ఈ యూఎస్బీ అనేది రాకముందు చాలా వరకు మనం సీరియల్ పోర్ట్స్ అనేవి ఉండేవి, కామ్ పోర్ట్స్ అని కూడా పిలుస్తారు వాటిని. సో దాన్ని యూజ్ చేసేవాళ్ళు అంతకుముందు. దాన్ని కనెక్ట్ చేయాలంటే అది ఒక పెద్ద యుద్ధంలా ఉండేది ఆ టైంలో. సో ఆ తర్వాత చాలా సులువుగా వచ్చిందే యూఎస్బీ అనమాట. సో యూఎస్బీలో చాలా రకాలు ఉన్నాయి. సో నేను అన్నిటి గురించి చెప్పను, కానీ ఏదైతే ఇప్పుడు మనం రెగ్యులర్గా యూజ్ చేస్తున్నామో డైలీ యూసేజ్లో మనకి ఏదైతే కనబడుతుందో సో దాని గురించి చెప్తాను నేను. సో ఈ మొత్తం చాలా ఉన్నాయి. సో వాటి గురించి అయితే నేను చెప్పను అనమాట. సో యూఎస్బీలో మనం ఎప్పుడు రెగ్యులర్గా మనం వాడుతున్న యూఎస్బీని మనం యూఎస్బీ టైప్ ఏ అంటాం అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇది యూఎస్బీ టైప్ ఏ అనమాట. సో దీన్ని మనం రెగ్యులర్గా మనం యూజ్ చేస్తుంటాం అనమాట. సో ఇది యూఎస్బీ టైప్ ఏ మెయిల్ అంటారు దీన్ని. సో అవుట్ సైడ్ ఉండేదాన్ని, అంటే మనం ఏదైతే సిస్టమ్కి ఉంటుందో దాన్ని ఫీమేల్ అంటారు, దీన్ని మెయిల్ అని పిలుస్తారు. ఇంకోటి వచ్చేసరికి యూఎస్బీ టైప్ బి. సో యూఎస్బీ టైప్ బి అనేది సాధారణంగా అన్నిట్లోనూ కనిపించదు. ఇది ప్రింటర్లోను, అలాగే కొన్ని ప్రొజెక్టర్స్లోను, అలాగే బ్లూరే ప్లేయర్లు, అలాగే పిఎస్పి గేమ్ ప్లేయరు, సో ఇలాంటి వాటికి యూఎస్బీ టైప్ బిని యూజ్ చేస్తుంటారు. సో ఇంకోటి వచ్చేసరికి మినీ యూఎస్బీ. సో ఇది వచ్చేసరికి మనం ఇంతకుముందు ఓల్డ్ ఫోన్లో వాటిలో కనిపించేది. ఇందులో మినీ యూఎస్బీ ఏ, మినీ యూఎస్బీ బి అని రెండు టైప్స్ ఉన్నాయి. సో మనం ఇంతకుముందు ఫోన్లో కానీ వాటిలో వాడింది మినీ యూఎస్బీ టైప్ బి అనమాట. మినీ యూఎస్బీ టైప్ బిలో మనం ఇంతకుముందు యూజ్ చేసేవాళ్ళం. సో అది వచ్చేసరికి ఇప్పటికీ మనకి హార్డ్ డిస్కుల్లో, అలాగే కొన్ని కార్డ్ రైటర్లో మనకి ఇప్పటికీ కనబడుతూ ఉంటుంది ఈ మినీ యూఎస్బీ అనేది. ఆ తర్వాత వచ్చిందే మైక్రో యూఎస్బీ. మనం ఇప్పుడు వాడుతున్న ప్రతి మొబైల్స్లో మనం యూజ్ చేసేది మైక్రో యూఎస్బీ అనమాట. ఇందులో కూడా మనకి మైక్రో యూఎస్బీలో టైప్ ఏ, టైప్ బి అని రెండు రకాలు ఉన్నాయి. ఇప్పుడు మనం మొబైల్స్లో వాడే మాత్రం టైప్ బి అనమాట. సో ఇందులో వచ్చేసరికి ఇంకోటి ఉంది టైప్ బిలో 3.0 అనమాట. సో తర్వాత వచ్చేసరికి టైప్ సి అనమాట. ఇప్పుడు కొత్తగా వస్తుంది టైప్ సి. సో ఇది వచ్చేసరికి మనకి OnePlus2లోను, OnePlus3లో, ఎల్ఈ టీవీలో, శాంసంగ్ నోట్ 7లో, ఇప్పుడు శాంసంగ్ వస్తున్న S8లో ఇవి మనకి కనబడడం జరుగుతుంది. అలాగే యాపిల్ ఎయిర్, మ్యాక్బుక్ ఉన్నాయో సో వాటిలో కూడా ఈ టైప్ సినే యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చేసరికి మనం వీటిలో జనరేషన్స్ చూద్దాం. సో ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా నేను చెప్పిన ప్రతి యూఎస్బీలో జనరేషన్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ జనరేషన్ వచ్చేసరికి 1.0. ఇది వచ్చేసరికి చాలా స్లోగా ఉంటుంది ట్రాన్సాక్షన్. సో తర్వాత వచ్చేసరికి 2.0. ఇప్పుడు రన్ అవుతున్నాయి 2.0, 3.0, 3.1 ఇవి ఇప్పుడు మనం రన్ అవుతున్నాయి. సో ఇప్పుడు మనం ఏదైనా సరే ఒక ల్యాప్టాప్ కావచ్చు, లేకపోతే సిస్టమ్ కావచ్చు, అదే మొబైల్ కావచ్చు, దేంట్లో అయినా సరే మనకి అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది యూఎస్బీ 2.0నా, యూఎస్బీ 3.0నా, 3.1 అనేది అక్కడ రాసి ఉంటుంది. సో అది మనం చూసుకొని తీసుకోవాలి. సో 2.0 అంటే ఏంటి, 3.0 ఏంటి, 3.1 అంటే ఏంటి అనే దాని గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. 2.0 అనేది ఓల్డ్ జనరేషన్ అనమాట. అంటే ఏంటంటే దాని ట్రాన్సాక్షన్ అనేది అంత స్పీడ్ ఉండదు. 1.0 అనేది ఆల్మోస్ట్ ఆగిపోయింది, ఇప్పుడు దొరకట్లేదు. ఎక్కడో డూప్లికేట్ కేబుల్స్కి 2.0, 3.0 అని చెప్పి అమ్మేస్తుంటారు. సో అది డేటా ట్రాన్సాక్షన్ కానీ మన ఛార్జింగ్ కానీ చాలా స్లోగా ఎక్కుతూ జరుగుతుంది. సో వాటిని మనం గమనించి తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనకు రన్ అయ్యేది 2.0 అనమాట. సో మనం ఎప్పుడే కొత్తగా సిస్టమ్ తీసుకుంటున్నాం అంటే దానికి 2.0 అనేది ఖచ్చితంగా వస్తుంది. కానీ మనం 3.0 యూఎస్బీ పోర్ట్ ఉన్న సిస్టమ్ తీసుకోవడం చాలా మంచిది. సో తర్వాత ఇంకోటి వచ్చేసరికి 3.0. సో 3.0 వచ్చేసరికి ఏంటంటే అది ఇంకా స్పీడ్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ 2.0, 3.0ని మనం ఎలా గమనించడం, ఎలా కనిపెట్టడం అంటే 2.0 పోర్ట్ వచ్చేసరికి వైట్గా ఉంటుంది. అదే 3.0 పోర్ట్ వచ్చేసరికి అక్కడ ప్లాస్టిక్ వచ్చేసరికి బ్లూ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మనం ఈ విధంగా మనం 2.0నా 3.0 అనేది ఇక్కడ మనం గమనించవచ్చు అనమాట. మనం బయట 3.0 అని డూప్లికేట్ కేబుల్స్ ఏమైనా కొన్నామంటే బయట, సో అవి 2.0ఏ దానికి బ్లూది ఏదైతే ప్లాస్టిక్ ఉంటుందో అది బ్లూ పెట్టేసి ఇది 3.0 అని చెప్పేసి అమ్మేయడం కూడా జరుగుతున్నాయి. సో మనం వీటిని గమనించి కొనుక్కోవాలి. సో ఇప్పుడు మనకి ఈ డేటా ట్రాన్సాక్షన్ అనేది ఎలా జరుగుతుంది అనేది చూద్దాం. సపోజు సిస్టమ్ వచ్చేసరికి 3.1 పోర్ట్ ఉండి, అలాగే మన దగ్గర ఉన్న డివైస్, అది మొబైల్ కావచ్చు, లేకపోతే హార్డ్ డిస్క్ కావచ్చు, ఏదైనా సరే ఆ డివైస్ కూడా 3.1 నుండి మన దగ్గర
3.0 కేబుల్ ఉన్నట్టయితే సో డేటా ట్రాన్సాక్షన్ పర్ సెకండ్ 10 GBps వెళ్ళడం జరుగుతుందన్నమాట. అదే కనుక మీ దగ్గర సిస్టమ్ 3.0 ఉండి డివైస్ కోడ్ 3.0 ఉండి కేబుల్ 3.0 ఉంటే 5 GBps వెళ్ళడం జరుగుతుందన్నమాట ట్రాన్సాక్షన్ అనేది. అదే కనుక మీ దగ్గర సిస్టమ్ 2.0 ఉండి మా డివైస్ 3.0 ఉండి కేబుల్ 3.0 ఉంటే అవి వచ్చేసరికి 480 MBps ఏదైతే లోయెస్ట్గా ఉంటుందో, అంటే మన దగ్గర డివైస్ 2.0 ఒకటి 2.0 ఉండి మిగిలిన అన్ని 3.0 ఉన్నా సరే ట్రాన్సాక్షన్ అనేది 480 MBps అవుతుంది. ఎప్పుడైనా సరే అన్ని సమానంగా ఉంటేనే ఆ స్పీడ్ అనేది క్యాచ్ చేస్తుంది. అంతేగాని మన దగ్గర డివైస్ 3.0 తీసుకున్నాం కదా, కేబుల్ కూడా 3.0 ఉంది, ఏదైతే సిస్టమ్ ఉందో హోస్ట్ అది 2.0 ఉంటే స్పీడ్ వచ్చేసింది అంటానికి లేదు. ఆ సిస్టమ్ స్పీడ్ ఎంత ఉందో 2.0నే అందించడం జరుగుతుంది. అలాగే మన డివైస్ వచ్చేసరికి 2.0 ఉండి సిస్టమ్ 3.0 ఉండి కేబుల్ 3.0 ఉన్నా సరే ఇది మన దగ్గర ఉన్న డివైస్ ఎంత లోలో ఉందో అంతే తీసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా రన్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసరికి యాపిల్ కేబుల్ గురించి చెప్పుకుందాం. యాపిల్ కేబుల్ వచ్చేసరికి లైటనింగ్ అంటారు. సో అది వచ్చేసరికి ఓన్లీ యాపిల్ ఒకటే, యాపిల్ డివైస్కి ఒకదానికే పనిచేస్తాయి, అవి విడిగా మనకి వేరే దానికి పనిచేయమన్నమాట. సో ఇవి యూఎస్బిలో ఉన్న టైప్స్ అనమాట. సో ఇప్పుడు యూఎస్బి టైప్ సి అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. సో యూఎస్బి టైప్ సి అనేది ఇప్పుడు వరకు ఎన్ని అయితే యూఎస్బీలు వచ్చినాయో ఆ యూఎస్బీలు అన్నిటికన్నా చాలా అడ్వాన్స్. దీనికి పిన్స్ కూడా మిగతా పిన్స్తో కంపేర్ చేసుకుంటే కనెక్టింగ్ పిన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇది రాబోయే కాలంలో మనకి పూర్తిగా యూఎస్బి టైప్ సీనే మనకి సిస్టమ్స్లో కావచ్చు, అలాగే మనకి మొబైల్స్లో కావచ్చు యూఎస్బి టైప్ సీనే ఇస్తారు. ఏదైతే యూఎస్బి ఏ ఉందో ఆ యూఎస్బి ఏని రాను తీసేయడం జరుగుతుంది. తీసేసి అక్కడ కూడా యూఎస్బి టైప్ సి ప్లస్ ఇటువైపు కూడా యూఎస్బి టైప్ సీనే ఇవ్వడం జరుగుతుంది అనమాట. దీని ట్రాన్సాక్షన్ స్పీడ్ కూడా వచ్చేసరికి 3.0 అనేది మినిమం ఉంటుంది. సో ఇది వచ్చేసరికి చాలా అడ్వాన్స్ది. సో ఆల్రెడీ ఇప్పుడు ఏదైతే మ్యాక్బుక్ ఎయిర్ కానివ్వండి, నోకియాలో కొన్ని మోడల్స్, అలాగే విండోస్ లేటెస్ట్గా వచ్చే కొన్ని ల్యాప్టాప్స్లో ఈ యూఎస్బి టైప్ సిని చూడగలం మనం. సో అన్నిట్లోనూ ఇది ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి యూఎస్బి టైప్ సి పెన్ డ్రైవ్లు, కార్డ్ రైటర్లు, అలాగే డివైస్లు చాలా వరకు ఆల్రెడీ మార్కెట్లోకి వచ్చేయడం కూడా జరిగింది. సో ఫ్యూచర్లో మనం ఏదైనా చూడగలిగితే యూఎస్బి టైప్ సిని మనం చూడగలం అనమాట. ఏదైతే సీరియల్ పోర్ట్, కామ్ పోర్ట్ అని చెప్తున్నానో సో అది ఆ జనరేషన్ పోయి యూఎస్బి జనరేషన్ వచ్చింది. ఆ యూఎస్బి జనరేషన్లోనే ఇప్పుడు యూఎస్బి టైప్ సి జనరేషన్ అనేది రాబోతుంది అనమాట. సో ఈ వీడియో ద్వారా మీరు యూఎస్బీ గురించి, యూఎస్బీ స్పీడ్స్ గురించి, అలా యూఎస్బీ టైప్ సి అంటే ఏంటో అనేది తెలుసుకున్నారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలా యూట్యూబ్లో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాన్ని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహాలు, సందేహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.